మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల నియామకంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయని నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో కిసాన్ కాంగ్రెస్ నంగునూరు మండలాధ్యక్షుడిగా సత్యనారాయణ, జిల్లా సెక్రటరీగా వెంకటరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా రాజిరెడ్డిలను నియమిస్తూ నియామక పత్రాలను వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 2 లక్షల రుణమాఫీ దశల వారీగా కొనసాగుతుందన్నారు. 2 లక్షల పైన రుణం ఉన్న రైతులకు, రేషన్ కార్డు లేని రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నియమించబోయే మార్కెట్ కమిటీలలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు మైపాల్ రెడ్డి, ఎల్లయ్య, రాజారాం, హరి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని మండల మార్కెట్ కమిటీలలో మిగతా కమిటీలలో ఏమైనా చేసుకోరు, కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లను మరి అదేవిధంగా డైరెక్టర్లను మరి మొత్తం కిసాన్ కాంగ్రెస్కే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా, ఎందుకంటే రైతులతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కిసాన్ కాంగ్రెస్కే. మిగతా పుల్లు కానీ గోపురాలు కానీ ఎవరైనా మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. ప్రత్యేకంగా ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ మరి అన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లను మరి డైరెక్టర్లను కిసాన్ కాంగ్రెస్ వారికి ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా కొంతమందికి యాక్టివ్గా ఉన్న కిసాన్ కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇవ్వడం జరిగింది. పదవులు తీసుకొని పక్క జరిగేవారు కాదు. పార్టీ ప్రతిష్ట కోసము వచ్చే దసరా తర్వాత ఇక్కడ సిద్దిపేటలో ఒక కిసాన్ కాంగ్రెస్ సెమినార్ పెట్టినందుకు సన్నిధం కావాలని కోరుతూ, ఈనాడు రాజకీయ మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా కిసాన్ కాంగ్రెస్ వారికి, కష్టపడ్డ వారికి మార్కెట్ కమిటీలు ఇవ్వాలి, చైర్మన్ ఇవ్వాలని, మరి అదేవిధంగా ఈనాడు నూతనంగా పిసిసి అధ్యక్షుడు అయిన మన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ, మరి అదేవిధంగా వ్యవసాయ కమిషనర్గా కోదండరెడ్డి గారికి మరియు ప్రత్యేక అభినందన తెలుపుతూ, ఈనాడు పార్టీ ప్రతిష్ట కోసము పాటుపడే వ్యక్తులు, పార్టీ గురించి తెలుసు, వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి కోదండరాం గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఆర్మిషన్ పూర్తి చేసిన వారికి పదవులు ఇవ్వాలి, పార్టీకి నాయకత్వం వహించాలి.